పేరు బాచిరెడ్డి కైలాస్. ఈ కైలాస్ కన్ను పడితే ఏ కన్నెపిల్లైనా తన పక్కకు చేరవలసింది. ఇతను నడుస్తుంటే హృదయం ఉంటుంది, ఇతని మాటలో ఉంటుంది, ఇతని మాటకు ఎదురు లేదు. వాళ్ళన్న బాచిరెడ్డి చూసుకొని ఏ కైలాస్ నిర్వహిస్తున్నాడు. వీళ్ళ బ్యాచిని అనిపెట్టే వాళ్ళు లేరా? ఉన్నారు చేస్తారు. వచ్చిన పెరటానికి తెగ పొగుడుతున్నా పిచ్చి కవితలు ఆపి మరింత వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళు. నీ వంటి మీద బట్టలు ఒకటి ఉడదీసే నిన్ను నగ్నంగా చేయకపోతే నా పేరు కైలాసే కాదు. అల్ల పువ్వులో మాంచి రంది మీద ఉన్నావు. నీవు దేవలోకం నుండి వచ్చిన దేవకన్యవా లేక నీ భూలోకంలో పుట్టిన చెల్లెలివా? దేవకన్యని కాదు, మూకన్యని అంతకంటే కాదు. పేరు కీర్తి. కమనీయమైన పేరు నీ అన్నానికి తగ్గట్టుగా ఉంది. ఎందుకు వచ్చావు? నేనెందుకు వచ్చినా అయినా ఓ మగాడు ఆడదాని కోసం దేనికి వస్తాడో తెలియదా? తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. పుష్పం దగ్గరికి అలాగైతే నువ్వు కైలాసానికి తప్పకుండా వెళ్తావు. మర్యాదగా నా పరిశ్రమ వచ్చే ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ప్రాణాలు కాపాడుకుంటావు. నువ్వు అనుకున్నట్టు అందరూ ఆడపిల్లలు ఒకలాగా ఉంటారు అనుకోవటం అది నీ అవివేకం అవుతుంది తెలుసా? పరిశ్రమాన్ని జయించడం అది నీ తరం కాదురా. గౌరవించడం మర్యాదగా వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళు. భారతదేశంలో స్త్రీలను గౌరవించడం అది మన సంస్కృతిరా. మర్యాద ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? లేదంటే పోలీసులకి ఫోన్ చేయమంటావా?
దయ చరిత్ర ఎప్పుడైనా ఎక్కడైనా విన్నావా? వింటే నా జోలికి వచ్చేవాడివే కాదు. ఈ చరిత్ర తెలుసుకో. ఈ చరిత్ర తెలుసుకోవడానికి ప్రియమైన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ముద్దు బిడ్డవా? ఈ చరిత్ర నేను తెలుసుకోవడానికి మర్యాద